క్లీన్ ఎనర్జీ కోసం తన వంతు కృషి చేస్తానని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు. వాటర్ బాడీస్ రక్షిస్తామని, దానికోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తామని అన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్క్ షాప్ మంచి ఫలితాలు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మేధావులు, పర్యావరణవేత్తలు కలిసి వాతావరణ పరిరక్షణ కోసం ఇచ్చిన సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వం ద్వారా ఖచ్చితంగా చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామన్నారు. క్లీన్ ఎనర్జీ వైపు మనం ట్రాన్సిట్ కావాలి. కోల్ బేస్డ్ పవర్ నుంచి ఇతర ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ ఎనర్జీ సోర్సెస్కి గ్రాడ్యువల్గా మారాలి అని చెప్పి ప్రెస్ క్లబ్ వారు ఈ యొక్క వర్క్షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. సోలార్కి, విండ్కి, స్మాల్ హైడ్రో పవర్కి, పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్కి మారుతూ క్లీన్ ఎనర్జీ వైపు పోయేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సమావేశంలో ఉన్న నిపుణులు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మేము క్లీన్ ఎనర్జీకి ఆ దిశలో ప్రయాణం చేసేటట్టుగా చర్యలు తీసుకుంటామని, ఎన్వైరన్మెంట్ మరి పర్యావరణాన్ని రక్షించుకోవడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వాటర్ బాడీస్ మరి చెరువులు, కుంటలు, ఇవి వాటర్ బాడీస్ అన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి